హాయ్ అందరికీ. ఇది కూడా ఊర్లో తీసుకున్న వీడియోనే. కాకపోతే అప్పుడొకటి వీడియోస్ అనేవి ఎడిట్ చేసుకొని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా పెద్ద బావ అయితే చికెన్‌తోని ఒక కొత్త రెసిపీ అనేది అయితే ట్రై చేద్దాం అనుకున్నాడు. కాకపోతే అది అవ్వలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా సరిగ్గా రాలేదు ఆ చికెన్ అనేది. ఇంకా మళ్ళీ అమ్మ చికెన్‌తోనైతే చికెన్ ఫ్రై అయితే చేసింది. ఇంకా చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అయితే వెంకటేష్ బావను, శివ బావ ఇద్దరు మంచింగ్‌లోకి అయితే తీసుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌లోకైతే అమ్మ బగారా రైస్, నెక్స్ట్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా మేము ఎప్పుడొచ్చినా అమ్మ దగ్గర ఉన్న రోజులు మాకు స్పెషల్ డేసే అనమాట. ఉన్న 4 రోజులు మాకు స్పెషల్‌గానే ఉంటది. ఇంకా మేము నెక్స్ట్ డే హైదరాబాద్‌కి అయితే వచ్చేస్తున్నామని అమ్మ మళ్ళీ మటన్ తెప్పించిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌లోకైతే బగారా రైస్, మటన్ కర్రీ అయితే చేసింది. ఇంకా మా పిల్లలు కూడా మాతో పాటే కూర్చొని తింటున్నారు. వాళ్ళకి ఎంత ఆకలేసినా ఆకలి తట్టుకొని మరి మాతో పాటే కూర్చొని తింటున్నారు. మేమెప్పుడు తిన్నా మేము కలిసే తింటాం. అందరం కలిసే తింటాము. అది టిఫిన్ అయినా సరే, ఆఫ్టర్నూన్ లంచ్ అయినా సరే, ఏదైనా సరే భోజనం అయితే అందరం కలిసే చేస్తాము. ఇట్లా అందరూ కలిసి తింటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తది కదా! ఇంకా మా చిన్న పాపకైతే ఫస్టే తినిపించేశాను. ఎందుకంటే చిన్నగా తింటది కాబట్టి స్లోగా తింటది తననైతే. నేనైతే తనకి ఫస్టే తినిపించేసి తర్వాత మేమందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాము. ఇక్కడ అమ్మ అయితే అందరికీ మటన్ అయితే వడ్డిచ్చేసింది. ఇంకా ఒక్క పూటనే తినాలని చెప్పేసి అయితే ఉన్న మటన్ మొత్తం అందరికైతే వడ్డిచ్చేసింది. ఇంకా అమ్మకి లేదని ఇంకా అక్క అందుకే సీరియస్ అవుతుంది. ఒక్క ముక్క కూడా నువ్వు వేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అయితే సీరియస్ అవుతుందనమాట. ఇంకా నేను 2 ముక్కలు, అక్క 2 ముక్కలు అయితే వేసేసినాము. ఇంకా వేసిన పీసెస్ కూడా మా నానిగాడికే వేసింది. పిల్లలు తింటారులే అని చెప్పేసి అయితే పిల్లలకి వేసింది. పిల్లల్ని మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం మా అమ్మ అయితే బంగారంలా చూసుకుంది. ఈ సమ్మర్ హాలిడేస్ అనే కాదు, ఎప్పుడు వెళ్ళినా పిల్లల్ని మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది మా అమ్మ. మేమందరం సంతోషంగా ఉండాలని ఊరికే దేవుడికి దండం పెట్టుకుంటుంది. అందరం కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా పిల్లలు, నా అల్లుళ్ళు, నా మనవడు, మనవరాళ్ళు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఊరికే దండం పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడైతే నేను, వెంకటేష్ బావ అయితే ఎప్పటినుంచో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు మటన్ వండింది కదా అమ్మ అనైతే ఫుడ్ ఛాలెంజ్ చేద్దామంటే అక్క, శివబావ ఇద్దరు బాగా సీరియస్ అవుతున్నారు మా మీద. ఎందుకంటే మీకు మటన్ వండిన రోజే తీరిందా, పచ్చళ్ళు ఉన్నాయిగా, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి ఉంది, వాటితోనైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోపోనైతే వెంకటేష్ బావ అంటున్నారు. నేనైతే కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్గా తింటున్నా. ఎందుకంటే మళ్ళీ ఏమంటాడో అనే భయంతోనైతే నేనైతే మంచిగా మటన్ వేసుకొని బగారాతోనైతే తృప్తిగా తిన్నా. మా బావ వినట్లేదు, వెంకటేష్ బావ వినట్లేదు. ఒక పక్క నుంచి అక్క సీరియస్ అవుతున్నా కూడా అస్సలు వినట్లేదు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. ఊర్లోకి ఎప్పుడొచ్చినా అందరం కలిసే తింటాం, కలిసే ఉంటాం. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.